హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు బానూరు లొకేషన్లో ఉన్నామండి. మీకు కనపడే విలేజ్ మొత్తం కూడా బానూరు విలేజ్ అండి. సో మనకి శంకరపల్లి నుంచి పటాన్చెరు వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి బానూరు విలేజ్లో మనకి స్టెర్లింగ్ ఆస్టర్ మెడోస్ అని చెప్పేసి మనకు ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఉందండి. సో ఆ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మీకు ఏదైతే ఎంట్రన్స్ కనపడుతుందో ఇది ఎంట్రన్స్ పాయింట్ అండి. సో ఆల్రెడీ హౌజెస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి అండి. ఇందులో హౌజెస్ కూడా వచ్చేసాయి. సో మనం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని మనం ప్రీవియస్ ఇంతకు ముందు కూడా ఒక 2 టైమ్స్ అయితే మనం ప్రమోట్ చేయడం జరిగిందండి. బట్ ఆ టైంలో ఉన్నటువంటి ప్రైసెస్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రైసెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ అప్పుడు హౌజెస్ కూడా లేవండి. సో ఇప్పుడు లేటెస్ట్గా హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యాయి. ఒక విల్లా వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 4 ఇండిపెండెంట్ హౌజెస్ కూడా వచ్చాయండి ఇందులోకి. సో మనకి కనపడే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అండి. ఈ 60 ఫీట్ రోడ్కి మనకి ఇదంతా కూడా ఫేజ్ 1 ప్రాజెక్టు. మనకి ఫేజ్ 2 బ్యాక్ సైడ్ ఉంటుందండి. సో నేను ఇప్పుడు మొత్తం కూడా ఫేజ్ 1లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానండి. సో ఇదంతా కూడా హై టెన్షన్ లైను. సో ఈ హై టెన్షన్ లైన్ ఉన్న లొకేషన్ అంతా కూడా ఫేజ్ 1 ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఉంటుందండి. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఒకదానికొకటి అటాచ్ అయి ఉంటాయండి. సో ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ 2 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. 215 గజాలు, 215 గజాలు. సో మనకి ఈ ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 33,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ ప్రాపర్టీ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి మాకు డిస్క్రిప్షన్లో కానీ డిస్ప్లేలో కానీ ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి చూసి మీరు మాకు కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో మేము కూడా ఛానల్ తరపున ప్రాపర్టీస్ని మనం రీసేల్ చేయడం జరుగుతుంది. సో పర్టికులర్ ఈ లొకేషన్లో అయితే మన దగ్గర 215 గజాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. సో ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 ప్రాజెక్ట్కి ఆనుకొని మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంటుంది. 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంటుందండి. సో దాంతోపాటు మనకి బానూరు విలేజ్ రెసిడెన్షియల్ హౌజెస్ ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని ఉంటాయి. సో దాంతోపాటు మనకి ఇందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, మనకి డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఫుట్పాత్స్, సో ఎవ్రీథింగ్ ఈ ప్రాజెక్టులు అయితే ఉన్నాయండి. సో వెంచర్ చుట్టూ కూడా బానూరు రెసిడెన్షియల్ హౌజెస్ ఉంటాయి దీనికి, ఈ ప్రాజెక్ట్కి. సో మీకు ఈ ఫేజ్ 2 ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ అంతా కూడా ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. ఈ ఫేజ్ 2 ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు టువర్డ్స్ ఇక్కడ నుంచి ఏదైతే బానూరు 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ 100 ఫీట్ రోడ్డు నుంచి కనెక్ట్ అవుతూ టువర్డ్స్ లహరి రిసార్ట్స్ ముందు నుంచి మనకి మేఫేర్ విల్లాస్ మీదుగా విశాఖ రోడ్ని కనెక్ట్ చేస్తూ కొల్లూరు ఎగ్జిట్కి కనెక్ట్ అయ్యేటువంటి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉందండి ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండటానికి కానీ ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. సో ఇందులో మనకి ఫేజ్ 1లో 2 ప్లాట్స్ అయితే వచ్చాయి. ఫేజ్ 2లో కూడా మన దగ్గర అయితే 2 ప్లాట్స్ అయితే వచ్చాయండి సేల్కి. సో నేను మీకు ప్రైస్ అయితే మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఫేజ్ 2 అయితే ఫేజ్ 1లో అయితే మనకి 33,000 కోట్ చేస్తున్నారండి. మీకు రైట్ సైడ్ చూస్తున్నటువంటి హౌజెస్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి హౌజెస్ అండి. సో మనకి ఆల్మోస్ట్ హై టెన్షన్ నుంచి చాలా డిస్టెన్స్ ఉంటుంది ఈ ప్లాట్స్ అన్నీ కూడా. హై టెన్షన్ అవతల వైపు మళ్ళీ మనకి ప్లాట్స్ అయితే ఉంటాయండి. సో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్ అన్నీ కూడా హై టెన్షన్కి కొద్దిగా దూరంగానే ఉన్నాయండి. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. పక్కనే లహరి రిసార్ట్స్ ఉంటుంది, శంకరపల్లి వెరీ నియర్ బై ఉంటుంది, బీడిఎల్ వెరీ నియర్ బై ఉంటుంది. మనకి దాంతోపాటు ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ నియర్ బై ఉంటాయి. మనకి ఎంటర్టైన్మెంట్స్ కానీ దాంతోపాటు ఏటీఎమ్స్, బ్యాంక్స్, సో మనకి టెంపుల్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి. సో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా కళ్ళు మూసుకొని ఈ యొక్క ప్రాజెక్టులో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అండి. సో మా మీద నమ్మకంతో, ఛానల్ పైన నమ్మకంతో మీరు దయచేసి చెప్తున్నానండి, ధైర్యం చేసి కొనుక్కోండి. బట్ వెస్ట్ హైదరాబాద్ అనేది మంచి గ్రోత్ ఉన్నటువంటి ఏరియా అండి. సో అంతేకాకుండా మనకి సౌత్ సైడ్ కూడా మన దగ్గర అయితే కంప్లీట్ శ్రీశైలం హైవే కానీ, బెంగళూరు హైవే కానీ మనకి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్గా 20 acres వరకు ఉంటుందండి. సో ఇందులో 33,000, 32,000 రేంజ్లో అయితే ప్లాట్స్ నడుస్తున్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తుంది, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.